దేవా పరుములకు రాజా ఇమ్మానుయేలు దేవా పరుములకు రాజా సన్నదించి కీర్తించడం సతతము నీ నామమే అందరికీ చదువుకుందాం సన్నదించి కీర్తించడం సతతము నీ నామమే హల్లెలూయా ఆరాధ్యుడా హల్లెలూయా స్తుతిపాత్రుడా హల్లెలూయా అభిషిక్తుడా హల్లెలూయా అభివందనం హల్లెలూయా ఆరాధ్యుడా హల్లెలూయా స్తుతిపాత్రుడా హల్లెలూయా అభిషిక్తుడా హల్లెలూయా అభివందనం ఇమ్మానుయేలు దేవా పరములకు రాజా ఇమ్మానుయేలు దేవా పరములకు రాజా ఆది యొక్క వాక్యం ఆ వాక్యం నేను చెప్పావు నా వెలుగు మార్గము నీవేనయ్యా నిత్య జీవము నీవే అని పాడదాం అందరూ సంతోషపడదాం ఉత్సవ ప్రార్థన చేయొచ్చు దేవుడి వైపు పరిశుద్ధం దేవుడి ప్రత్యక్ష మన కళలాగా చూద్దాం పరములకు రాజా సన్నదించి కీర్తించడం సతతము నీ నామమే సన్నదించి కీర్తించడం సతతము నీ నామమే హల్లెలూయా ఆరాధ్యుడా హల్లెలూయా స్తుతిపాత్రుడా అదే హల్లెలూయా అభిషేకుడా హల్లెలూయా అభివందనం హల్లెలూయా కరములకు రాజా యేసు ఇమ్మానుయేలు దేవా పరములకు రాజా పరములకు రాజా పరములకు రాజా పరములకు రాజా హల్లెలూయా హల్లెలూయా దయచేసి కూడా కళ్ళు మూసుకున్నాయి ఏడు మాకు తెలుసుకున్నాం అనుసుదాం ఈ రాత్రి ప్రభు అయినటువంటి దేవుడు మనతో ఈ వాక్యాన్ని మీరు తల్లి తల్లిదండ్రులందరికీ దయచేయమని వేడుకుంటున్నాం హల్లెలూయా హల్లెలూయా చెల్లుబాగిద్దాం హల్లెలూయా స్తోత్రం 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 ఈ రాత్రి ప్రభు మనం దర్శించబోతున్నాడు మన కన్నిటిని నూతనంగా మార్చబోతున్నాడు మన జీవితంలో గొప్ప మార్పులు కలిగించబోతున్నాడు మన స్థితిగతులు మార్చబోతున్నాడు ఈ సంవత్సరంలో నూతనమైనటువంటి గంభీరమైన దేవుడి కార్యములు మన జీవితంలో దేవుడు కలిగించబోతున్నాడు ఆయన ఆరోగ్యముతో మనం నింపబోతున్నాడు ఒక నూతన క్రియలను జీవితంలో ఈ రాత్రి జరిగించబోతున్నాడు విశ్వసించుతున్నావా ఈ రాత్రి దేవుడు నేను దర్శించాలని నీ కుటుంబాన్ని దర్శించాలి నీకు ఆర్థిక ఇబ్బందులు తొలగించాలని నీకున్నటువంటి వ్యాధులు తొలగించాలి ఈ రాత్రి దేవుడు నేను కోరుతున్నా ఆహ్వానం చేసేదని హృదయంలోనికి గ్రామం పడాల గ్రామం మరి మా అమ్మగారు
చాలా మందికి తెలిసి ఉండొచ్చు. మరి స్వస్థత వరంగల్ దైవ సేవకులు అమ్మాజీ గారి యొక్క రెండవ కుమారుణ్ణి మరి మా అమ్మగారిని దేవుడు అంజుల కుటుంబంలోంచి దేవుడు విడిపించాడు, విడుదల కలిగించాడు. అలాగే మా అమ్మగారి ద్వారా దేవుడు చనిపోయినటువంటి కుమారులను కూడా బ్రతికించడానికి దేవుడు గొప్ప కృప చూపాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి సాక్ష్యం అది మా అమ్మగారు మారడానికి. అయితే చాలా అద్భుతాలు దేవుడు చేశాడు. మా ఇంటికి చాలా మంది వచ్చేవారు, కానీ నేను మాత్రం దేవుడిని నమ్మలే. నేను చదువుకుంటూ ఉండేవాడిని. 1999 జూన్ నెలలో చలో రాజమండ్రి సోనియా గాంధీ మీటింగ్ అని మీకు ఎవరికైనా తెలిసి ఉండొచ్చు. దానికి అందరూ వెళ్తున్నారు, లారీ మీద అందరూ వెళ్తూ ఉంటే మా మావయ్య, మా బావగారు ఇంకా అనేక మంది వెళ్తూ ఉన్నారు ఊర్లోంచి. నేను కూడా కుర్రోళ్ళతో బాగా, నాకంటే వయసు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళతో నేను ఉండేవాడిని, ఫ్రెండ్షిప్ చేసేవాడిని. అయితే వాళ్ళ చదువును బట్టి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను. లారీ మీద ఎక్కి వెళ్ళిపోతున్న సమయంలో రాజమండ్రి వెళ్ళాక ఒక గ్రౌండ్ లో లారీని పెట్టాడు. అంతకుముందు నేను లారీ మీద ఉండగా, అంటే యవనస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుందని చెప్తూ ఉన్నాను. నేను ఎలాగ దేవుళ్ళలోకి వచ్చాను అన్న దాని గురించి, హైందవ కుటుంబంలో ఉంచి దేవుడు నన్ను పిలిచి దేవుని పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. లారీ మీద వెళుతున్నటువంటి సమస్య, ఫుల్ ట్రాఫిక్ లో ఉంది. అలాంటి టైంలో చాలా లారీల్ని ఓవర్ ట్రాక్ చేసుకుంటూ మేము ఎక్కిన లారీ ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మాకంటే ఒక లారీ ముందు వెళ్తుంది. మేము ఎక్కినటువంటి లారీ అతను మేము కేకలేసి చేస్తున్నాం, ఫాస్ట్ గా పోనీ 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 అని ఆ డ్రైవర్ ని ఇంకా ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. పైన క్యాబిన్ మీద కూర్చున్నాం 8 అప్పుడు మాకంటే ముందుగా ఒకడు వెళ్ళిపోతున్నాడు, వాడిని ఓవర్ ట్రాక్ చేయాలని చెప్పి మేము కేకలేస్తున్నాం. దాని మీద ఒక మాట రాసింది, ఇది ఆ లారీ మీద కింద చాసెస్ మీద ఏమనుందంటే, యేసు నిన్ను రక్షించును. దేనికి స్తోత్రం. పైన క్యాబిన్ క్యాబిన్ ఉండదు కదా, దాని మీద ఏముందంటే దేవుని స్మరింపుము అని ఉంది. కింద చాసెస్ మీద యేసు నిన్ను రక్షించు అని ఉంది. దేవునికి స్తోత్రం. ఇది ఎవడో దేవుని విచ్చోడు అనుకున్నాను, నేను లెక్క చేయలేదు. ఇంకా కొద్ది దూరం వెళ్ళిపోయాక ఓవర్టేక్ చేశాడు. ఇంకా ఎదురుకి వెళ్ళిపోయింది. సోనియా గాంధీ మీటింగ్కి వెళ్ళాలి అంటే 1 కిలోమీటర్ నడవాలన్నారు. అంత ఫుల్ ట్రాఫిక్ లో ఉంది రాజమండ్రిలో. ఒక ఖాళీ గ్రౌండ్ లోకి తీసుకువెళ్ళి, ఇలాగే కరెంటు తీగలు ఉన్నాయి, దాని కిందకి తీసుకువెళ్ళి పెట్టాడు లారీ. హల్లెలూయా. కరెక్ట్ గా తీగలు ఉన్నటువంటి ఆ స్థలంలో పెట్టేటప్పటికి కరెంట్ షాక్ కొట్టేసింది మా అందరికి. అక్కడి నుంచి 8 పైనుండి కింద పడిపోయాను. వార్తా పత్రికల్లో, చాలా పత్రికల్లో వచ్చింది, టీవీలో కూడా మరి మా పేర్లు వచ్చాయి, ఫోటోలు వచ్చాయి. ఇక బ్రతకరు వీళ్ళు, చనిపోయారు అని అనుకున్నారు అందరూ. కానీ ఆ పైనుండి 8 పైనుంచి కింద పడినోడిని నేను పైనుంచి క్యాబిన్ నుంచి కింద పడితే అక్కడ ఇసుక ఉంది, ఆ ఇసుక మీద పడ్డాను. హల్లెలూయా. ఇసుక మీద పడి ఇలా లేచి చూసేటప్పటికి వాళ్ళందరూ కూడా కోమలకు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు మొత్తం కాలిపోయారు. కాలంది ఎవరండి అంటే నేనే. పైనుంచి కిందకి పడ్డాను, ఈ చెయ్యి బోను విరిగింది, అంతే, చిన్న చిన్న మచ్చలు, అంటే చిన్న చిన్నగా కాలే. అప్పుడు అనుకున్నాను, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం గుర్తొస్తుందంటే, దేవుని స్మరింపుము, యేసు నిన్ను రక్షించును. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఈయనే నిజమైన దేవుడు అని విశ్వసించి వెంటనే అక్కడే, ఎక్కడ ఆ ఇసుకలో ఉండి మోకాళ్ళుండి, దేవా నీవే దేవుడు అయితే, నేనే కాదు వీరు కూడా బ్రతకాలి. ఎవరు నాతో పాటు 7 ఉన్నారు కదా, వాళ్ళు కూడా బ్రతకాలి. అప్పుడు నేను నీ సేవకుడిగా బైబిల్ పట్టుకుని స్వార్థ చేస్తాను. సభలు కూడా దేవునికి స్తోత్రం అని ప్రార్థన చేసి, నాకు ప్రార్థన అంటే ఏంటో తెలియదు. అప్పుడు దేవుడు అనుకోని విధంగా నేనున్నటువంటి హాస్పిటల్కి ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చారు. మొత్తం మీద జాయిన్ అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు, అలాగే మాగండి బాబు, అలాగే కోటి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించారు. వాళ్ళందరిలో మెలకుగా ఉన్నవాడిని నేను ఒక్కనే. నా దగ్గర వచ్చి, తమ్ముడు నువ్వు ఏడవద్దు, మీకు ఎంత ఖర్చు అయినా మేము ఉన్నాం, మీకు జాబులు కూడా మేము ఇస్తాం అని చెప్పి చాలా వాళ్ళు ఓదార్చి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. నాకు ఏమీ వద్దు, నన్ను రక్షించిన వాడు యేసయ్య, నేను దేవుని సువార్త చేస్తానని చెప్పి నేను అప్పుడే తీర్మానించుకున్నాను. దేవుని పరిచర్యలోనికి వచ్చేసాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ రోజున మీ మధ్య ఉండడానికి దేవుడు గొప్ప కృప చెప్పాడు. హల్లెలూయా. మరి సుమారు డిసెంబర్ 1 నుంచి 2వ తారీఖు వరకు కూడా
మరి సభలు, క్రిస్మస్ ఆరాధనలు అనేక గ్రామాల్లో పట్టణాల్లో జరుగుతున్నాయి. దాంట్లో మా యొక్క టీంలో సభ్యునిగా మరి అంజు కూడా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నచ్చని ఈ వాక్య భాగంలో మనం చదువుకున్నటువంటి మాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని దూతలు పాట పాడాయి. ఇప్పుడు ఇక్కడ మినీ ఆర్కెస్ట్రా, మినీ సంగీత మహోత్సవాన్ని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. చక్కగా సౌండ్ సిస్టమ్, అలాగే చక్కగా ఆర్కెస్ట్రా చక్కగా వాయించుచూ ఉన్నారు. మంచిది. శ్రావ్యమైనటువంటి సంగీతాన్ని గ్రామంలో దేవుడు వినిపించినందుకే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేవేల కోట్లాది దూతలు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాయి. వీరికిచ్చినటువంటి తలాంతు దేవుడు గొప్ప తలాంతు వారికి ఇచ్చాడు. అది గొప్ప భాగ్యం అని వాళ్ళు ఎంచి దేవుని సముఖంలో వారు వాయిస్తున్నారనేటువంటి విశ్వాసంతో వాళ్ళు వాయిస్తే దేవుడు బహుగా వారిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దూతలు ఒక పాట పాడాయి. ఏమని? క్వైర్ దూతలు, గాబ్రియలు దూత, వార్తాహరుడు, వెనకున్నటువంటి సైన్య సమూహం అంటే దూతల సమూహం వాళ్ళందరూ కూడా ఒక మాట మాట్లాడుతూ ఒక పాట పాడుతున్నారు. ఈయన వాక్యం చెప్పిన వెంటనే ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన శుభవర్తమానం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీ కానువాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలు పండుకొని ఉండుట మీరు చూచెదరు అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దూతలు, వెనక భాగంలో ఉన్నటువంటి దూతలు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం పాట పాడే. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమ హల్లెలూయా అని పాడే. చాలా బాగుంది కదా. వినండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ రావాలి. నెంబర్ 1, అక్కడ 2 మాటలు ఉన్నాయి. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, రెండవది ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. సర్వము ఉన్నటువంటి వాడెవరు? సర్వము ఉన్నటువంటి వారెవరు అని అంటే దేవాతి దేవుడు అంటాడు, కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో అనుకుంటా, అక్కడ లోకము దాని సంపూర్ణత అంతయు నాదే అని అన్నాడు. అయ్యా నీ పేరు ఏంటని నన్ను అడిగితే నేనేం చెప్పను అన్నాడు మోషే గారు. అప్పుడు దేవత దేవుడు అన్నాడు, నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో, నేను ఉన్నవాడును అనువాడునని చెప్పమన్నాడు. దేవుడికి స్తోత్రం. వినండి, ఉన్నవాడు అనువాడు ఎవరైనా దేవుడైనా యెహోవా, దేవుడైనా యెహోవా పేరు ఉన్నవాడు అనువాడు. చాలా చక్కగా ఉంది కదా పేరు. చాలా పేర్లు ఉన్నాయి కానీ దానికి అర్థాలు లేవు. అయితే దేవునికి ఉన్నటువంటి పేరు ఉన్నవాడు అనువాడు. వినండి జాగ్రత్తగా. ఈయనలో ఏమున్నాయి అనంటే లోకము తన సంపూర్ణత అంతయు నాదే అని అన్నాడు. దేవునికి స్తోత్రం. లోకము దాని పరిపూర్ణత అంతయు నాదే అన్నాడు. అంటే లోకము ఉన్నదంతా ఎవరిదంట? ఆయనది. హల్లెలూయా. అయితే ఆయన ఎక్కడ ఉన్నాడు? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో, నేను మహోన్నతుడు మహాగరుడును నిత్య నివాసి అయిన వాడిని, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును అని దేవతి దేవుడే ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈయన ఎక్కడ ఉన్నాడండి అనంటే మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉన్నాడు? మహోన్నతమైన పరిశుద్ధ స్థలం, అది పరలోక రాజ్యం. ఆమేన్, ఆమేన్. పరలోక రాజ్యం. అందుకునే యెషయా భక్తుడు 6వ అధ్యాయంలో చూశాడు, అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడు ఎనుట నేను చూచుతిని అన్నాడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. అయితే ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు. ఆయనలో ఏమున్నాయంటే సర్వం ఆయనే కదా. ఆయనలో సౌందర్యం కావాలన్నా ఆయనలో గుప్తమై ఉన్నాయంట, జ్ఞానం కావాలన్నా ఆయనలో గుప్తమై ఉన్నాయంట. ఉన్నోడు